వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సినీ నటుడు, చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి నటుడు రాహుల్ రామకృష్ణ. తమ్ముడు రామకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. తమ్ముడు అనే సర్కాస్టిక్గా కాదండి, వయసులో కూడా నాకంటే చిన్నవాడు, కానీ విద్వత్తులో నాకంటే పెద్దవాడు. ఆ గౌరవం ఇస్తాను, అందులో డౌట్ లేదు. సో తమ్ముడు రామకృష్ణ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. పవన్ కళ్యాణ్, ప్లీజ్ ఆస్క్ అండ్ షో ఫర్ రిజల్ట్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ PESA 1/70 Act, Grama Sabha Act, the afforestation programs. Did you do them? Number seems dubious as verified by an independent body. I'm asking for field and marked results. Jai Telangana. Andulone, apart from your usual bravado, have you implemented section 4(1)B of proactive disclosure of Right to Information Act in every department of every position you hold, sir? I'm asking because I'm your fan and you need to constantly answer our questions. Asking questions doesn't make me an anti-national. సరే, దీన్ని తెలుగు అనువాదం, ఎందుకంటే అంత ఇంగ్లీష్ మనకు రాదు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు, PESA చట్టం, 170 చట్టం, గ్రామసభ చట్టం అమలుపై దయచేసి స్పష్టమైన ఫలితాలని ప్రజలకి చూపించగలరా? అటవీకరణ, అఫోరెస్టేషన్ కార్యక్రమాలు ఎంతవరకు అమలు చేశారో వాటికి సంబంధించిన భౌతిక ఫలితాలు ఏమిటో వెల్లడించగలరా? స్వతంత్ర పరిశీలన ప్రకారం కొన్ని గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే నేను కేవలం ప్రకటించిన సంఖ్యలు కాదు, ఫీల్డ్ స్థాయిలో నమోదైన ధృవీకరించబడిన ఫలితాలను అడుగుతున్నాను. అలాగే మీరు బాధ్యత వహిస్తున్న ప్రతి శాఖలో ప్రతి పదవికి సంబంధించిన సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1) సబ్సెక్షన్ B ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ పూర్తిగా అమలులో ఉందా? మీరు చెప్పే ధైర్యవంతమైన ప్రకటనల కంటే వాటి అమలు ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నది మీ అభిమానిగా. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మేము నమ్మిన నాయకులు నిరంతరం ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. ప్రశ్నలు అడగడం వల్ల నేను దేశద్రోహిని కానీ వ్యతిరేకిని కానీ కాను. బాధ్యత కోరడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి యొక్క హక్కు. ఇది తెలుగు అనువాదం. ఇందులో జై తెలంగాణ అన్నాడు తమ్ముడు, నేను కూడా అంటున్నా జై తెలంగాణ. అయితే నా డౌట్ ఏంటంటే, అఫారెస్టేషన్ నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది రాహుల్ రామకృష్ణ అడుగుతున్నాడా? లేదు, ఇక్కడేమో జై తెలంగాణ అంటాడు, అడిగేదేమో ఆంధ్రప్రదేశ్ అడవుల గురించి. ఇక్కడ దేని గురించి నా డౌట్ నీకు? చాలా క్యాజువల్గా అడుగుతున్నటువంటిది, ఇదేం సర్కాజం కాదు, క్రిటిసిజం కాదు. ఎందుకంటే క్రిటిసైజ్ చేసే సన్నాసులు కొంతమంది ఉంటారు, వాళ్ళలా కాకుండా నువ్వు కాస్త పద్ధతిగానే చాలా చక్కగా కొన్ని అడిగావు. అయితే ఇది దేని గురించి అని, ఈ పెసా చట్టం కానీ, లేదా అంటే 1/70 చట్టం కానీ, గ్రామ సభ చట్టం కానీ అమలు మీద దయచేసి స్పష్టమైన ఫలితాలని ప్రజలకు చూపించగలరా అన్నారు. అంటే ఎక్కడి ప్రజలకి చూపించాలని నువ్వు కోరుతున్నావు? అదే సేమ్ ఇక్కడ తెలంగాణలో అఫారెస్టేషన్కి సంబంధించిన దాని మీద డౌటా, లేదు ఏపీకి సంబంధించిన దాని మీద నీకేమైనా డౌట్ ఉందా? ఇండిపెండెంట్ ఏంటిది స్వతంత్ర సంస్థల పరిశీలన ప్రకారం కొన్ని గణాంకాల మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఓకే, సరే, స్వతంత్ర సంస్థలు ఏంటనేది నీకు సంబంధించిన సోర్సు నేను అడిగినా చెప్తావు లేదనేది వేరే విషయం. పక్కన పెట్టేస్తే ఏ గణాంకాలకి సంబంధించి, అది అఫారెస్టేషన్ అంటే అటవీకరణకి సంబంధించిన దాని మీద దేని మీద వచ్చింది? సరే, ఇక ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ పూర్తిగా అమల్లో ఉందా? అంటే వాళ్ళకి సంబంధించినటువంటిది పూర్తిగా అమల్లో ఉందా? ప్రతి పదవికి సంబంధించి, అన్ని పదవులకి సంబంధించి. ఇప్పుడు సమాచార హక్కు చట్టం అనే దాంట్లో అడిగితే సమాధానం చెప్పాలి, కానీ కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, ఇది ఇక్కడే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, లేదు తెలంగాణ గవర్నమెంట్ అయినా, ఇంక ఏ గవర్నమెంట్ అయినా కొన్ని విషయాల్లో డిస్క్లోజర్ అనేది ఉండదు. వాళ్ళు ఏం చెప్తారు, వీటిని కొన్ని కారణాంతరాల వల్ల చెప్పడం కుదరదు. కేంద్ర ప్రభుత్వం అయితే అప్పట్లో దేశ భద్రత అనేటువంటి ఒక పాయింట్లో కొన్ని విషయాలు చెప్పేది కాదు. అలాగే రాష్ట్రాలు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ తెలంగాణలో ఇంప్లిమెంట్ అయ్యిందా అంటే అసలు ఈ సమాచార హక్కు కమిషనర్ పదవిని అక్కడ లేకుండా చేశారు ముందు. ఇంకా ఏపీ అయితే ఎందుకు వచ్చింది నేను మాట్లాడక్కర్లేదు. సో ఇక్కడ ఇవన్నీ అడిగే దగ్గర అసలు రామకృష్ణకి వచ్చినటువంటి డౌట్ దేని మీద? ఓన్లీ అటవీకరణ అంటే పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి, ఆ శాఖ ఆయన అండర్లో ఉంది కాబట్టి, ఏ లెక్కలు, ఓన్లీ అఫారెస్టేషన్ అటవీకరణకు సంబంధించిన లెక్కల్లో ఏమన్నా తేడాలు ఉన్నాయా? ప్రభుత్వం దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం చేశారు అనేటువంటిది, అలాగే ఈ సీడ్ బాల్స్ ఇవన్నీ కూడా మొన్నే ప్రిపేర్ చేసి ఈ మొత్తం అంతా కూడా పచ్చదనాన్ని పెంచాలన్నటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి, సో దేని గురించి అని ఇప్పుడు
ఎక్కడ ఏ లెక్కలు తప్పు వచ్చాయి అంటే అడగడం తప్పు కాదు, కానీ పూర్తిగా తెలియకుండా అంటే ఈ చట్టాలు అమలు అవుతున్నాయంటే ఏ విషయంలోనైనా అమలు కాకపోతే సార్ ఇగో ఇక్కడ ఇలా ప్రాబ్లం ఒకటి వచ్చింది, ఆ ప్రాబ్లం ఇలా ఉంది, అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఇది క్లియర్ అవ్వాలి, ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి, మీరు చెప్పేదానికిను అక్కడ జరిగేదానికి పొంతం లేకుండా ఉంది, ప్రకటనల రూపంలోనేమో భారీగా ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లోనేమో ఇలా ఉన్నాయి, సో దీని మీద క్లారిటీ కావాలి సార్ అని అడిగితే ఇబ్బంది ఏమీ లేదు, క్వశ్చన్ చేయొచ్చు. ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహి ఎవ్వరు అయిపోరు, కానీ ఆ ప్రశ్న సరిగ్గా ఉండాలి. మీరు ప్రశ్నించింది కరెక్ట్గానే ఉంది, ఇక్కడ మీ పాయింట్లో కాదు, ఇది ప్రశ్నిస్తే దేశద్రోహం అనేది మీ పాయింట్లో అసలు వర్తించదు అది, కానీ మిగతా కొంతమంది ఉంటారు వాళ్ళ విషయంలో 100% వర్తిస్తుంది, వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నారు అనే దగ్గరకు వచ్చేసరికి. సో ఆర్టీఏ గురించి ఎఫారెస్టేషన్ గురించి అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మధ్యలో జై తెలంగాణ అని చెప్పనడం అంటే ఓకే, ఒక తెలంగాణ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్లో అటవీకరణకు సంబంధించి ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్నా, అందులో అవకతవకలు ఉన్నాయని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటిని పెట్టేసి డైరెక్ట్గా అడిగితే పవన్ కళ్యాణ్ గారికి సమాచారం చేరుతుందిగా ఇమీడియట్గా, ఇబ్బంది లేదు కదా. ఇందులో ఏంటిది బాధ్యత కోరడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు, ఎస్ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ, కానీ నీ డౌట్ ఏంటి అనే దాని మీద చాలా డౌట్గా ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అండ్ దీనికి సంబంధించి చాలా మిశ్రమ స్పందనలు కూడా వినిపిస్తున్నాయి. ట్వీట్ డిలీట్ చేశాడండి కొంపతీసి, నేను లైవ్లో చెక్ చేస్తున్నానండి, లేదు డిలీట్ అవ్వలేదు, సమ్ టెక్నికల్ గ్లిచ్ అంతే, ఉంది. ద పేజ్ డజంట్ ఎగ్జిస్ట్, వై, లెట్ మీ చెక్ ఇన్ మై మొబైల్ ఆల్సో. అన్న రామకృష్ణ ఇది లైవ్లో ఆ ట్వీట్ డిలీట్ చేశానని మాత్రం చెప్పకరా ప్లీజ్ తమ్ముడు. ఓకే 13 గంటల క్రితం ఆస్కింగ్ క్వశ్చన్ డజంట్ మేక్ మీ అన్ యాంటీ నేషనల్, బాగానే ఉంది. అయ్యయ్యో ఏమిటయ్యా రామకృష్ణ, దిస్ పోస్ట్ వాస్ డిలీటెడ్ బై పోస్ట్ ఆథర్, పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి మరీ పెట్టింది. కిందకు వచ్చి మాత్రం అపార్ట్ ఫ్రమ్ యువర్ యూజువల్ బ్రావడో హ్యావ్ యూ ఇంప్లిమెంటెడ్ సెక్షన్ 4 ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది పెట్టి అది మాత్రం డిలీట్ చేయకుండా వదిలేసావు, కిందది మాత్రం ఎందుకు నాయనా. లైవ్లో పాపం నీ గురించి మంచిగా చెప్తూ ఉంటే ఏమిటిది రామకృష్ణ. ఎస్ ఐ నీడ్ క్లారిటీ ఆన్ దిస్ తమ్ముడు, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. పోస్ట్ డిలీటెడ్ అండి, ఐ డోంట్ నో వై, చూద్దాం మరి ఏం చెప్తాడనేది, దీని మీద మళ్ళీ మాట్లాడదాం. సో పోస్ట్ డిలీట్ చేశాడు, అందులో ఉన్నది మీకైతే చెప్పడం జరిగింది ఏంటి అనేది, మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.